హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే సి లాంగ్వేజ్ రోడ్ మ్యాప్ గురించి అనమాట. సో మనకి చాలామందికి కోడింగ్ అంటే భయం ఉంటుంది. సో ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ అయితే చేస్తూ ఉంటారు. సో ఎవరికైతే కోడింగ్ అయితే భయం ఉంటుందో, ఎవరికైతే కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకుంటుందో ఈ వీడియో అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టి గుద్దేసేయండి. సో ఈ వీడియోలో నేను సి లాంగ్వేజ్ సంబంధించిన టోటల్ రోడ్ మ్యాప్ అండ్ ఎక్కడ ఫ్రీగా నేర్చుకోవాలి అనేది నేను ఒక పక్క క్లారిటీ ఇస్తాను. అండ్ ఏ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ కూడా చెప్తాను. అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అండ్ ఏ జాబ్ రోల్స్కి వెళ్తున్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ పైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ మీకు ఏమి తెలియకున్నా కూడా ఫస్ట్ బేసిక్గా లైక్ కంప్యూటర్ అంటే ఏంటి, లైక్ సిపియు అంటే ఏంటి, కీబోర్డ్ అంటే ఏంటి, మౌస్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాతకి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా ఒకసారి చూడాలి. లైక్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎలా ఉండేవి, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ అట్లా ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. దాని తర్వాతకి చిన్నగా ఇది మనకు క్లారిటీ వచ్చిన తర్వాతకి సిపియు గురించి ఇంటర్నల్గా ఏ విధంగా ఉంటుంది, ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. సో దాని తర్వాతకి ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, మదర్ బోర్డ్స్ అంటే ఏంటివి. సో ఒక కంప్యూటర్ ఫండమెంటల్స్ గురించి ఒక టోటల్ క్లారిటీ వచ్చిన తర్వాతకి అప్పుడు మనము చిన్నగా కోడింగ్ వైపు లైక్ స్టెప్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మీరు కోడింగ్ సి లాంగ్వేజ్తో నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది దేనిపైన అంటే లైక్ సి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఉంటాయి. లైక్ సి అంటే ఏంటి, ఓకేనా, సి యొక్క ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, యాష్ ఇంక్లూడ్ ఎట్లా రాస్తాము. సో ఇట్లా బేసిక్గా స్టార్ట్ చేయాలి. సో కొన్ని కాన్సెప్ట్స్ అయితే చెప్తాను, అవి అయితే మీరు ఫాలో అవ్వండి. లైక్ ఈ వేళ ఫాలో అయినట్టయితే మీకు ఈజీగా సి లాంగ్వేజ్ అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు తీసుకున్నా కూడా హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో మీకు తెలియాలి. సో సిలో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో తెలుసుకోండి. దాని తర్వాతకి చిన్నగా కామెంట్స్ ఎట్లా రాయాలి, వేరియబుల్స్ అంటే ఏంటివి, వేరియబుల్స్ ఎట్లా రాయాలి, డేటా టైప్స్ అంటే ఏంటివి, డేటా టైప్స్ ఎట్లా రాయాలి. అండ్ దాంతోపాటు మీరు చిన్నగా ఇవి కంప్లీట్ అయిన వెంటనే ఫంక్షన్స్ టాపిక్స్లోకి రావాలి. ఫంక్షన్స్ టాపిక్స్ కూడా లైక్ పర్ఫెక్ట్గా ఎలా ఫంక్షన్స్ రాయాలి, ఫంక్షన్స్ అంటే ఏంటివి, లైక్ ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది టోటల్గా నేర్చుకోవాలి. దాని తర్వాతకి మీరు ఏవైతే ఇవి నేర్చుకుంటున్నారో లైక్ ఫంక్షన్స్ అంటే మనం చేసుకునే ఫంక్షన్స్ కాదు, ఓకే, ఇక్కడ వేరే ఫంక్షన్స్ ఉంటాయి. సో మీరు ఈ ఎంత ఫంక్షన్స్ వరకు వస్తారు కదా, ఫంక్షన్స్ వరకు వచ్చిన తర్వాత ఏం చేయండి, చిన్న చిన్న లైక్ ప్రాబ్లమ్స్ చేయడానికి చూడండి, లైక్ చిన్న చిన్న లైక్ ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్నవి లైక్ ఈవెన్ నెంబర్స్ ఎట్లా కనుక్కోవాలి అండ్ అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ ఎట్లా కనుక్కోవాలి, ఇట్లా చిన్న చిన్నవి మీరు చేసినట్లయితే మీకు ఏమైందంటే ఇంతవరకు నేర్చుకున్న టాపిక్స్ అనేది కొంచెం రివైజ్ అవుతుంది అనమాట. సో ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇంతవరకు అయితే మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది, ఇంతవరకు ఇవన్నీ చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. సో లైక్ మీరు ఈ ఫంక్షన్స్ నేర్చుకున్న తర్వాతకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఉంటాయన్నమాట. సో కంట్రోల్ స్టేట్మెంట్స్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి బ్యాక్ బోన్గా పనిచేస్తాయి బాగా లైక్ కోడింగ్లో. లైక్ ఇఫ్ అంటే ఎట్లా ఉంటుంది, ఎల్స్ అంటే ఎట్లా ఉంటుంది, అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనమాట, ఫర్ ఎట్లా ఉంటుంది, వైల్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ దాంతోపాటు అడిషనల్గా ఏం చేయండి అంటే ఆపరేటర్స్ పైన కూడా ఫోకస్ చేయండి. ఆపరేటర్స్ అంటే ఏంటివి, ఆపరేటర్స్ అంటే ఏంటివి అని చెప్పేసి ఫోకస్ చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంతోపాటు మీరు లైక్ ఇవి కాన్సెప్ట్ లైక్ ఇవి కొంచెం బేసిక్ థింగ్స్ అనమాట. ఇవి కంప్లీట్ అయిన వెంటనే మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే అరేస్ అండ్ స్ట్రింగ్స్ అనమాట. సో బాగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు అరేస్ పైన అడుగుతారు. సో అరేస్ అయితే మీరు నేర్చుకోవాలి. లైక్ 1 డైమెన్షన్ అరే అంటే ఏంటి, 2 డైమెన్షన్ అరే ఏంటి అని మొత్తం కూడా నీట్గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో స్ట్రింగ్స్ టాపిక్ కూడా మీరు బాగా ఫోకస్ చేయండి. మెయిన్గా మీరేమన్నా లైక్ కాంపిటేటివ్గా వెళ్ళినా కానీ ఏదన్నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా ఫోకస్ చేసింది దేనిపైన అంటే పాయింటర్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీకు యూనియన్ అంటే ఏంటి, లైక్ యూనియన్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రక్చర్స్ గురించి, ఈనం గురించి వీటి మీద బాగా ఫోకస్ చేయండి. దీంతోపాటు మీరు డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి కూడా తెలుసుకోండి. లైక్ మాల్ లాక్ అని చెప్పేసి, కాల్ లాక్ అని చెప్పేసి, రియల్ లాక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదైతే బాగా ఫోకస్ చేయండి. దీంతోపాటు మీరు ఏం చేయండి అంటే లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఫైల్ హ్యాండ్లింగ్ పైన కూడా ఫోకస్ చేయండి. ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా రైట్ చేయాలి, ఎట్లా రీడ్ చేయాలి అని చెప్పేసి ఫైల్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది టాపిక్. దీని మీద కూడా బాగా ఫోకస్ చేయండి. ఈ టాపిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక సీక్వెన్స్ వేళ ఈ టాపిక్స్ అయితే చెప్తాను, జాగ్రత్త మళ్ళీ నోట్ చేసుకోండి. ఫస్ట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలో చూడండి. అది ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట సిలో. అది చేసినట్లయితే మీకు లైక్ ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అనమాట, నాకు ఒక ప్రోగ్రామ్ బిల్డ్ చేసిన అని చెప్పేసి. సో దాని తర్వాతకి ఏం చేయంటే కామెంట్స్ నేర్చుకోండి, వేరియబుల్స్ నేర్చుకోండి, డేటా టైప్స్ నేర్చుకోండి.
దాని తర్వాతకి ఏం చేయాలంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ నేర్చుకోండి. కంట్రోల్‌లో మీరు లైక్ ఇఫ్, ఎల్స్ ఇవి నేర్చుకోండి. అండ్ అదేవిధంగా లూపింగ్ స్టేట్మెంట్స్ నేర్చుకోండి. ఫర్, వైల్ అట్లా. సో, బ్రేకింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఫోకస్ చేయండి. దాని తర్వాతకి ఏంటంటే ఫంక్షన్స్ నేర్చుకోండి. అండ్ దాంతో పాటు ఆపరేటర్స్ అనేది కూడా మీరు ఫోకస్ చేయండి. అండ్ స్ట్రక్చర్స్, యూనియన్స్, ఈడము వీటిపైన ఫోకస్ చేయండి. అరేస్, స్ట్రింగ్స్ అండ్ లాస్ట్‌కి వచ్చేసరికి పాయింటర్స్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్, ఫైల్ హ్యాండ్లింగ్. ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద పక్కాగా మీరైతే ఫోకస్ అయితే చేయాలి. ఇంతవరకు అయితే రోడ్ మ్యాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఈ రోడ్ మ్యాప్ మీరు నేర్చుకుంటే లైక్ ఏ జాబ్ రోల్స్‌కి ఎలిజిబుల్ అవుతారంటే బేసిక్‌గా ఫస్ట్ వచ్చేసరికి సి డెవలపర్ అనమాట. సి డెవలపర్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు బాగా సి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎంబెడెడ్‌లో యూజ్ చేస్తారు. సో, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో కూడా మీకు బాగా యూజ్ అవుతది. సో, మీరు ఒకవేళ ఆర్డినో పైన ఏమైనా చేయాలనుకున్నా గానీ, లేకపోతే రాస్బెర్రీ పైన ఏమన్నా మీరు లైక్ హార్డ్‌వేర్ పరంగా ఏమైనా చేయాలనుకున్నా కూడా ఎంబెడెడ్‌లో ఈ సి అనేది యూజ్ చేస్తారు కోడ్ రాయడానికి. సో, ఇది బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ సిస్టమ్స్ ప్రోగ్రామర్ అనమాట. లైక్ ఎవరైనా ఆపరేటింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయాలనుకున్నా దానిలో బాగా యూజ్ చేస్తారు. సో, మనందరూ కూడా సి చాలా తక్కువ అంచనా వేసుకుంటాం గానీ, చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది సితోనే డెవలప్ చేయడం జరిగింది. సో, సి అనేది అంత ఇంపార్టెంట్. సో, వచ్చేసరికి గేమ్ డెవలపర్ కూడా మనం యూజ్ చేస్తాము. సో, ఇవి మెయిన్‌గా అనమాట. టెక్నికల్ సపోర్ట్ ఇంజినీర్ కూడా ఇది యూజ్ చేస్తారు. సో, బేసిక్‌గా ఈ జాబ్ రోల్స్‌కి అయితే మనకి సి లాంగ్వేజ్ అయితే ఉంటది. సో, అండ్ అదే విధంగా ఎవరైతే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ సితో స్టార్ట్ చేస్తే ఏమైద్దంటే టైం ఉంటే మనకి ఈజీగా లైక్ సింటాక్స్ రావడం గానీ ఇవన్నీ కూడా ఈజీగా ఉంటదనమాట. సో, ఇదైతే బాగా ఫోకస్ చేయండి. సో, ఈ విధంగా సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ విధంగా అయితే రోడ్ మ్యాప్ అయితే ఉంటది. అండ్ ఈ జాబ్ రోల్స్‌కి అయితే మనకి ఎలిజిబుల్ అయితాము. అండ్ ఈ విధంగా అయితే ఉంటదనమాట. సి అనేది మనము మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చెప్పుకోవచ్చు. కాబట్టి సో, సిని మాత్రం ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. సో, ఫ్రీ రిసోర్స్ వచ్చేసరికి ఒకవేళ మీరు సి నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్‌లోనే ఫ్రీ 10 అవర్స్ కోర్స్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. అక్కడికెళ్ళి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్‌గా లైక్ అసలు కంప్యూటర్ ఏం తెలియదు అనే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అంత ఈజీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అయితే నేర్చుకోండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఇమ్మీడియేట్‌గా షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కూడా గుద్దేసేయండి. అండ్ అదే విధంగా నేను వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామింగ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కామెంట్ సెక్షన్‌లో ఫ్రీ డెమో లింక్ ఉంది. ఒకసారి చెక్ చేయండి.